ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ అంశాలను మీకోసం అందించడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్తో పాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మే 6 నుంచి అయితే మొదలవుతున్నాయి. మే 6న మనకు ఈసెట్ ఎంట్రన్స్ జరగనుంది ఎగ్జాము. మే 7 నుంచి ఎఫ్సెట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో ఆల్మోస్ట్ జూన్లో అన్ని ఎంట్రన్స్లు మనకు కంప్లీట్ అయిపోయి జూన్ జూలైలో రిజల్ట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఒకసారి మనం డేట్స్ కూడా చూద్దాం, ఏ ఎంట్రన్స్ ఎప్పుడు ఉందనేది. ఇక్కడ మీరు గమనించండి, ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్ ఈసెట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఏప్రిల్ 28 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు టీఎస్ ఈసెట్కి. దీని ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 6న కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఎఫ్సెట్ ఉంది కదా, బైపీసీ ఎంపీసీ ఎంసెట్ని ఎఫ్సెట్గా మార్చారు ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ కోసము. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 1/5/2004 మే 1 వరకు అయితే 2024 మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు ఈ రెండింటికి కూడా, బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్స్కి. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మే 7 నుంచి మొదలై మే 7, 8, 9, 10, 11 ఈ మధ్యలో ఎగ్జామ్ అయితే జరగనుంది. అదేవిధంగా ఎడ్సెట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మే 13 వరకు మీకు ఎడ్సెట్ అప్లై చేసుకోవచ్చు. మే 23న ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఐసెట్ వచ్చేసి మే 27 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, తుది గడువు. జూన్ 5, 6 తేదీలలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక లాసెట్ వచ్చేసి మే 25 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. జూన్ 3న ఎంట్రన్స్ను కండక్ట్ చేస్తారు. పీజీ ఈసెట్ మే 25న మరి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జూన్ 6 నుంచి జూన్ 9 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది పీజీ ఈసెట్. ఇవి మనకు వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తుది గడువు, అంటే అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నేనైతే అందిస్తాను. ఈ సంవత్సరం అయితే మరి నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సీట్లను భర్తీ చేయడానికి ఉన్నత విద్యామండలి అయితే తగినటువంటి షెడ్యూల్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈరోజైతే ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేయనున్నారు. దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కావడం జరిగింది. ఫలితాల కోసం మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్లు అయితే ఉన్నాయి, మీరు దీంట్లో రిజల్ట్స్ని అయితే చూసుకోవచ్చు. results.cgg.gov.in వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి మే జూన్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఎవరైతే ఇప్పుడు మరి ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కోసము ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే జూన్లో కండక్ట్ చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అయితే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా పరీక్షలకు హాజరయ్యేవారు మే 1 లోపు 500 రూపాయల ఫీజు చెల్లించి హాజరు మినహాయింపు పొందాలని సూచించారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులకు మాత్రమే ఈ ఎగ్జామ్స్ని వర్తిస్తుంది అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక 26, 27 ఏప్రిల్ అభ్యర్థులకు ఏఈఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, వీరికైతే మరి టీఎస్పీఎస్సీ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27న వైద్య పరీక్షలు కండక్ట్ చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు అయితే చెప్పారు. ఇప్పటికే వీరి యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక గ్రూప్స్ టీచర్ల పోస్టులు పెంచండి అంటూ మరొక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలను 25,000కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఒక వార్త మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతి కుమార్కి కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఉద్యోగ నియామకాల్లో ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్టు కాలపరిమితి ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 27 నుంచి అడ్వాన్స్కు దరఖాస్తులు. జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్లో కట్ ఆఫ్ మార్కులు పొంది ఎవరైతే క్వాలిఫై అయినారో 2.5 లక్షల మందికి అయితే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి వీలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటి మద్రాసు కండక్ట్ చేస్తుంది ఈ సంవత్సరము. ఈ నెల 27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్డ్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5
5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు గమనించండి, మే 26th. వీటి ఫలితాలు జూన్ 9న ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి జోసా రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది. తాజా అప్డేట్ మనకి. ఇక 10 రోజుల్లో MBA ఇలాంటి వాటితో జాగ్రత్త హెచ్చరించిన యూజీసీ. ఏదైతే మరి కొంతమంది నకిలీ పట్టాలు ప్రదానం చేస్తున్నట్టు యూజీసీ దృష్టికి వెళ్ళింది. ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను ప్రజలకు ఒక కీలకమైనటువంటి హెచ్చరిక అయితే చేసింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో గుర్తింపు పొందిన డిగ్రీ ప్రోగ్రాంల మాదిరిగానే ఆన్లైన్ కోర్సులు ఇస్తామంటూ కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి వాటిలో 10 రోజుల MBA అనే అంశం కూడా తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి అయితే తెలిపారు. ప్రాంతీయ, రాష్ట్ర, కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన విశ్వవిద్యాలయాలు లేదా పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేక అధికారం పొందిన సంస్థలకు మాత్రమే డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆన్లైన్లో డిగ్రీని అందించాలనుకున్న ఏ ఉన్నత విద్యా సంస్థ అయినా తప్పకుండా యూజీసీ అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా అనుమతి పొందిన విద్యా సంస్థలు వాటి కోర్సుల వివరాలను యూజీసీ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే చెప్పారు. ఆన్లైన్లో కోర్సులకు దరఖాస్తు చేసుకునే ముందు వాటి చెల్లుబాటు నిర్ధారించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. సో నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా మీరు ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోకండి. అది నిజంగా ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీకు ఇలాంటి చాలా జరుగుతుంటాయి. అంటే మేము వారం రోజుల్లోనే మీకు పట్టా ఇస్తామని, లేదంటే PhD 2 నెలల్లో PhD చేసుకోవాలని, ఇలాంటి చాలా నకిలీ ప్రకటనలు వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి అథెంటిఫికేషన్ చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి, మేము కూడా వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా ఉండడం కోసం అయితే యూజీసీ ముందస్తుగానే ఒక జాగ్రత్తను అయితే సూచించింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ న్యూస్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే మీరు తప్పకుండా ఫాలో కండి.